ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. నమస్తే అండి. ఇక్కడ ఈ శ్లోకం నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుర్యోధనుని పక్షంలో ఉన్న భీష్ములు మిగతా వారంతా తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షం వారికి ఎలాంటి భయము కానీ వాళ్ళ హృదయాలు బద్దలవ్వడం కానీ ఇలాంటివి జరగలేదు. అటువంటి సంఘటనలు వాళ్ళ మధ్య వాళ్ళు డిస్కస్ చేయలేదు. కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల హృదయాలు బ్రద్దలైనాయి అని ఈ శ్లోకంలో చెప్పబడిందండి. అంటే పాండవులు వారికి శ్రీకృష్ణుని యందు ఉన్నట్టి విశ్వాసమే దీనికి కారణం. అంటే ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవదేవుని శరణజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరం ఉండదు అని మనం ఈ శ్లోకం నుంచి తెలుసుకోవచ్చండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలుసుకుందామండి. సహ ఆ ఘోషః ధ్వని ధార్తరాష్ట్రాణం ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను వ్యదారయత్ బద్దలు చేసింది. నభః ఆకాశమును చ కూడా ఏవ నిశ్చయముగా తుములః అతి భీకరముగా అభ్యనునాదయన్ ప్రతిధ్వనింపజేస్తూ. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా అయిందంట. అంటే ఆకాశము భూమి రెండిటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసిందంట. ఆ విధంగా పాండవులు తమ శంఖాలను పూరించడం వల్ల కౌరవుల హృదయంలో అంత భయంకరంగా వాళ్లకు అనిపించిందంట అండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.